హ్మ్. సో నేను ఇంకోటి విన్నాను. అంటే లైక్ ఫోన్స్ ఎవరివి అలౌ లేని అంటే లైక్ బయట షార్ట్స్ ఏవి రాకూడదని చెప్పేసి. యాహ్! అంటే అంటే కొన్ని అలానని కాదు. అంటే ఇంతకుముందు ఏమైందంటే మేము మారేడుమిల్లిలో చేస్తున్నప్పుడు గూడాని హ్మ్. ఇప్పుడు స్టూడియో అనుకోండి. అవును. అవును. స్టూడియోలో అయితే ఓన్లీ క్రూ ఉంటారు. బయట అవును. అవును. వాళ్ళెవరు రారు. మారేడుమిల్లిలోనైతే అది ఫారెస్ట్. ఫారెస్ట్ అవును. అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లుంటాయి. అవును. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం గదా! చేయలేరు. ఫారెస్ట్ మధ్యలోనే ఎవడెవడో అవును. వస్తుంటాడు. అవును. సో, అవును. ఆళ్ళు ఎవరెవరో వచ్చి దూరంగా చెట్ల మధ్యలోంచి వీడియోలు, ఫోటోలు తీస్తారు. సో, అప్పుడు హ్మ్. చాలా వీడియోలు అలాగే బయటకొచ్చాయి. ఆ ఫైట్ అవును. అవును. కొన్ని. అవును. సో, అందుకని కొంచెం బయట ఎక్కడైనా ఔట్‌డోర్‌లో షూట్స్ అయినప్పుడు బయట వేరే క్రూని వాళ్ళ దగ్గర ఫోన్‌లు మరి తీసుకుంటారనమాట. ఎలా రిస్ట్రిక్ట్ చేసేవారు? ఔట్ సైడ్ మెంబర్స్ అంటే కొంచెం కష్టం కదా! అంటే వేరే వాళ్ళని కూడా అంటే రిస్ట్రిక్ట్ చేయడం. పబ్లిక్‌ని మనం ఏం చేయలేం. హ్మ్. హ్మ్. పబ్లిక్‌ని చేయలేం. కానీ ఎవరైనా పబ్లిక్‌లో తీసినా సరే మళ్ళీ వెళ్ళి హ్మ్. సెక్యూరిటీ బౌన్సర్స్ ఎళ్లి వాళ్ళ దగ్గర ఫోను తీసుకొని ఆ వీడియో డిలీట్ హ్మ్. చేసి పంపించేస్తారు. ఓకే. ఆ! కానీ లోపల సెట్‌లో ఉండేవాళ్ళు అసిస్టెంట్స్ గాని లేదంటే హ్మ్. ఉంటారు కదా! అవును. అవును. లైట్‌మెన్‌లు గాని ఎవరు తీయరు. ఓకే. అంటే ఫస్ట్‌లోనే కొన్నిసార్లు ఎక్స్‌పీరియన్స్ వేరే సినిమాలకైతే తీస్తారు జనరల్‌గా. అవునవును. దీంట్లో కొంచెం బాగా స్ట్రిక్ట్‌గా ఉంటదన్నమాట. ముందు ఒకసారి చెప్పారు అందరికి. ఓకే. అప్పటి నుంచి ఇంకా ఆళ్ళెవరు